అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రహ్లాద చరిత్ర ప్రారంభించుకుందాం. జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జననమందటం అనేటటువంటిది చేశారు. హిరణ్యాక్షుణ్ణి మహావిష్ణువు శ్రీహరి సంహరించడం అనేటటువంటిది చేశాడు. దానితో పగబట్టినటువంటి హిరణ్యకశిపుడు శ్రీహరిని వెతుక్కుంటూ లోకాలన్నీ గాలించాడు. ఎక్కడా కనిపించలేదు ఆయనకి. ఆయన తన మనసులో హరి లేడు, గిరి లేడు, నేను వస్తున్నాననేటువంటి భయముతోనే ఆయన పోయి ఉంటాడు, కాబట్టి ఇంకా నాకు తిరుగులేదు కదా అనుకున్నాడట. అనుకొని ఘోరమైనటువంటి తపస్సు చేయడం అనేటటువంటిది చేశాడు. ఆ తపస్సు ద్వారా బ్రహ్మ నుండి కోరకూడనటువంటి వరాలను పొందడం అనేటటువంటిది చేశాడు. అలా వరగర్వితుడైనటువంటి హిరణ్యకశిపుడు లోకాలన్నింటినీ కూడా బాధించడం మొదలుపెట్టాడు. 14 లోకాలని కూడా తన యొక్క హస్తగతం చేసుకున్నాడు. గ్రహ గతులను మార్చేశాడు. గ్రహాలన్నింటినీ కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఇలా వరగర్వితుడైనటువంటి ఆయన లోకాలన్నింటినీ కూడాను పీడించడం అనేటటువంటిది చేశాడు. అటువంటి ఆ హిరణ్యకశిపునికి కలిగినటువంటి సంతానమే ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదునితో పాటుగా ఆయనకు ఇంకో 3 కుమారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హలాదుడు, ప్రహ్లాదుడు. వీళ్ళు 4 కూడాను హిరణ్యకశిపుని యొక్క కుమారులు. 3 వలన ఆయనకేమీ ఇబ్బంది కలగలేదు పాపం. ఆయన వరగర్వితుడై లోకాలన్నింటినీ కూడా శాసించాడు. ఈ రోజు నుంచి ఎవరు కూడాను ఓం నారాయణాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించకూడదు. అన్ని లోకాలలో కూడా ఓం హిరణ్యకశిపాయ నమః అనేటటువంటి మంత్రమే వినిపించాలి అని అన్ని లోకాలలోనూ చాటడం అనేటటువంటిది చేశాడు. అటువంటి హరివైరికి హరి అంశతో పుట్టినటువంటి ప్రహ్లాదుడు జనించడం అనేటటువంటిది చేస్తాడు. ఆ ప్రహ్లాదుని గురించి పోతన గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మనం ఇప్పుడు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటయ్యా అది అంటే, ప్రహ్లాదుడు ఎలాంటి వాడు ఏమిటి అనేటటువంటి దాని గురించి చెప్తాడనమాట ఆయన. ఏమిటట అది? గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గురుకాలమునన్ గణితింపన శక్యంగులు, ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకము కలవు, గురుకాలమునన్ గణుతింప అసఖ్యంబులు, గణుతింపన్ అసఖ్యంబులు, ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికి. బ్రహ్మకి, అలాగే బృహస్పతికి, దేవతల గురువైనటువంటి బృహస్పతికి, అలాగే శేషునికి కూడాను ఆ ప్రహ్లాదుని యొక్క గుణములను వర్ణించడం అనేటటువంటిది సాధ్యము కానటువంటి విషయమట. అలా ప్రహ్లాదుని యొక్క ఉన్నతోన్నతమైనటువంటి గుణములను గురించి పోతన గారు రాసినటువంటి పద్యము ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. కాబట్టి ప్రహ్లాదుడు గుణవంతుడై హరినామ సంకీర్తనతో తన జీవితాన్ని పునీతం చేసుకున్నటువంటి వాడు. ఆయన్ని గురించి చెప్తూ, తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వం భుజరుగువాడు,
పెద్దల పొగడన్న భృక్షుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములందు గురువులు తలుచువాడు లీల ఎందును బుంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. ఎంత మంచి గుణములు కలవాడో చూడండి. మంచి నడవడిక కలవాడట. అలాగే ఇతర ప్రాణుల పట్ల దయా గుణము కలిగినటువంటి వాడంట. అలాగే పెద్దలంటే గౌరవం మర్యాదలు ఇచ్చి నమస్కరించేటటువంటి వాడట. ఎవరైనా స్త్రీ ఎదురైతే నమస్కరించి తల్లిభావంతో చూసేటటువంటి వాడట. ధర్మం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడట. అలాగే స్నేహితులను సోదరుల వలె ఆదరించేటటువంటి వాడట. గురువులను దైవంగా భావించేటటువంటి వాడట. ఎప్పుడూ కూడా సరదాగా కూడా ఆయన ఏనాడు కూడా అసత్యము పలికెరుగుడట. అటువంటి ప్రహ్లాదుని యొక్క గుణములు అద్భుతమైనటువంటి గుణములు కలిగినటువంటి ప్రహ్లాదుడు ఆయనని హిరణ్యకశిపుడు శత్రువుగా భావించడం అనేటటువంటిది చేశాడు. ఎందుకయ్యా అంటే తన మాట వినని కారణంగా. అందుకని వీడు ఇక్కడుంటే పనికిరాడు, గురువుల దగ్గరకు పంపించేసేసి మనం విద్యాబుద్ధులను నేర్పించాలి అనుకున్నాడట. వెంటనే చండామార్కుల వారిని పిలిపించాడట. వీరిద్దరూ కూడా రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుని యొక్క కుమారులు, చండుడు అమార్కుడు అనేటటువంటి వాళ్ళిద్దరిని పిలిపించి, నాయన వీడు నాకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు, వీడిని మార్చేటటువంటి బాధ్యత నీదే, వీడిలో ఒక్క రాక్షస గుణము కూడా కనిపించలేదు, వీడిని ఎలాగ దారికి తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు, కాబట్టి మీరు తీసుకుని వెళ్ళి ఇన్ని చదివించండి అయ్యా అని అన్నాడట. అని వాళ్ళతో అన్నాడట. ఏమన్నాడయ్యా అంటే ప్రహ్లాదునితో చెప్తున్నాడు అనమాట హిరణ్యకశిపుడు. చదువని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత కల్గున్ చదువగ వలయును జనులకు చదివించెదార్యులొద్ద చదువుము తండ్రి. నాయన, చదవనటువంటి వాడు అజ్ఞానముతో ఉండిపోతాడు. కానీ జ్ఞాన సముపార్జన ప్రతి జీవి చేస్తుందండి. మన మానవుడే కాదు, ప్రతి జీవి కూడా జ్ఞాన సముపార్జన చేస్తుంది. ఎలా? తల్లిదండ్రుల దగ్గర నుండి, వాటి కన్నటువంటి వారి దగ్గర నుంచి అవి జ్ఞానాన్ని సముపార్జిస్తాయి, చదువుకుంటాయి వాటిని. అలాగే మనిషి కూడాను తల్లిదండ్రుల దగ్గర నుంచి మొట్టమొదటి గురువు తల్లేనండి. మనకి మానవుడు అనేటటువంటి వాడికి తొలి గురువు తల్లే. తల్లి దగ్గరే 80% ఆయన నేర్చుకుంటాడు. మిగిలిన 20% గురువుల దగ్గర లోకములో తిరుగుతూ సమాజానికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా నేర్చుకోవడం అనేటటువంటిది చేస్తాడు. అలా నాయన, చదవనటువంటి వాడు అజ్ఞానంలో ఉండిపోతాడు. కాబట్టి మనిషి అయి పుట్టినటువంటి వాడు ప్రతివాడు కూడా జ్ఞాన సముపార్జన అనేటటువంటిది చేయాలి. కాబట్టి నీవు కూడా చదువుకోవయ్యా. ఈ గురువులను నీకోసమే పిలిపించాను, వారితో వెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో కూర్చొని చదువులు నేర్చుకొని రావయ్యా అని చెప్తాడు. ఇక్కడ మరొక విషయం నేను చెప్పుకోవాలండి. మనం ఏంటంటే, పూర్వము ఆశ్రమ విద్య అనేటటువంటిది ఉండేది. గురువు ఎక్కడుంటే శిష్యులు అక్కడికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి. వాడు రాజైనా ఎవడైనా తరాజైనప్పటికీ కూడా అది పూర్వ మన సనాతన ధర్మం. అది ఆ ధర్మము ద్వాపరయుగం దగ్గరకు వచ్చేసరికి మారిపోయింది. ఎందుకనంటే ఇప్పుడు రాక్షసుడు కూడా తన కుమారుణ్ణి చదివించడానికి గురువుల దగ్గరకు పంపించాడు, ఆశ్రమానికి పంపించాడు.
ఆశ్రమానికి పంపించడం అనేటటువంటిది చేశాడు. గురు శుశ్రూష చేసి అక్కడ జ్ఞాన సముపార్జన చేసి విద్యాబుద్ధులు నేర్చుకొని గురుదక్షిణ సమర్పించుకొని తిరిగి రావడం అనేటటువంటిది చేసేవారు. కానీ ఇక్కడ ద్వాపర యుగం దగ్గరకు వచ్చేసరికి మారిపోయింది. గురువులనే ఆస్థానానికి పిలిపించడం అనేటటువంటిది చేశారు. ద్రోణాచార్యుని కానీ కృపాచార్యుని కానీ వాళ్ళిద్దరిని కూడాను ఆస్థానానికి పిలిపించి భీష్ముడు తన మనమలకి విద్యాబుద్ధులు నేర్పించడం అనేటటువంటిది చేశాడు. అది సనాతన ధర్మానికి విరుద్ధమైనటువంటి ధర్మం. అందుకనే అధర్మము రాజ్యదేలుతుంది. ఆ అధర్మాన్ని నుంచి ధర్మం వైపు నడవాలి అనేటటువంటి చెప్పడం అనేటటువంటిది చేస్తాం. అలా కాకుండా ఇక్కడ హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి గురువుల యొక్క ఆశ్రమానికి పంపించడానికి సిద్ధమయ్యాడట. సరే, పంపించడానికి సిద్ధమైపోయి ఆ శుక్రాచార్యుని కుమారులైనటువంటి చండామార్కుల వారిని పిలిపించారట. పిలిపించి ఏమన్నాడయ్యా అంటే, నాయనా వీడిలో ఒక్క రాక్షస లక్షణం కూడా కనిపించడం లేదయ్యా, వీడిని ఎలా మారుస్తారో మీరు మార్చేయండి అని చెప్పేసి చెప్పాడట. అది ఎలాగో అనేటటువంటిది చూడండి. ఈయన ఎలాగున్నాడు, ఎప్పుడు కూడాను ఏదో లోకంలో ఉంటాడు, ఏదో ధ్యానంలో ఉంటాడు, నోరు తెరిచి ఎప్పుడు కూడాను మాట్లాడు, ఇదేమిటో నాకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నాడు ఈయన. కాబట్టి ఇతనిలో ఉండేటటువంటి ఆ అంధత్వాన్ని పోగొట్టి ఇతనిని జ్ఞానవంతునిగా చేయండి అయ్యా అని చెప్పేసి అడిగాడట రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుని కుమారులను. ఆయన అంటున్నాడట, రాక్షస లక్షణం ఒకటి కూడా లేదు ఈ ప్రహ్లాదునిలో, ఆ లక్షణాలను మీరు ప్రబోధించడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. ఎలా ఉన్నాడట ఆయన? ఆ రాక్షస లక్షణాలు ఏమిటి అనేటటువంటిది ఒక పద్యంలో చెప్తున్నాడు అన్నమాట. ఏమిటయ్యా రాక్షస లక్షణాలు అంటే, సురలం తోలుటయో, సురాధిపతులను సృష్టించుటో, సిద్ధులను పరివేధించుటోయో, ముని ప్రవరులను బాధించుటో, యక్ష కిన్నెర గంధర్వ విహంగ నాగపతులను నాశంగునొందించుటో, హరియంచున్ గిరియంచునేల చెడ మోహాందుండవై పుత్రకా. ఇలా హరి నామస్మరణంతో ఎప్పుడు కూడా నిరంతరము అలాగే ఉండిపోతున్నాడయ్యా వీడు. నోరు తెరిస్తే హరి అనేటటువంటి భావనతోనే ఉంటున్నాడు. రాక్షస లక్షణాలు ఏమీ లేవు. రాక్షస లక్షణాలు ఏమిటయా అంటే, సురలం తోలుటయో అంటే దేవతలని పారద్రోలాలట. రాక్షసుడై పుట్టిన తర్వాత చేయవలసినటువంటి విధులు ఏమిటి అనేటటువంటి చెప్తున్నాడు హిరణ్యకశిపుడు. ఎవరికి? ప్రహ్లాదునికి. అదేంటో చూడండి. సురలం తోలుటయో, దేవతలందరినీ కూడా పారద్రోలాలట. సురాధిపతులను సృష్టించుటో, దేవతల యొక్క అధినాయకులందరినీ కూడా చంపివేయడమట. సిద్ధులను పరివేధించుటయో, సిద్ధులను నిరంతరము వేధిస్తూ ఉండాలట. ముని ప్రవరులను బాధించుటో, మునీశ్వరులను ప్రముఖమైనటువంటి మునీశ్వరులందరినీ కూడా బాధించుతూ ఉండాలట. యక్ష కిన్నెర గంధర్వ విహంగ నాగపతులను నాశంబునందించుటో, మిగిలిన జాతులైనటువంటి యక్షులను, పక్షులను, కిన్నెరలను, కింపురుషులను, నాగులను వీళ్ళందరినీ కూడా నిరంతరము హింసిస్తూ ఉండాలట. హరియుంచున్ గిరియుంచునేల చెడమో అందుండవై పుత్రకా. ఓ ప్రహ్లాదుడా, ఏంట్రా నువ్వు చేసేది? రాక్షస లక్షణం నీలో ఒకటి కూడా కనిపించడం లేదు. ఆ రాక్షస లక్షణాలని పుణికి పుచ్చుకొని పుట్టాలయా, జాతి లక్షణం అది. ఆ జాతి లక్షణాన్ని నువ్వు వదిలేసేయడం ఏమిటి? నిరంతరము కూడా నీవు హరి గిరి అనేటువంటి భావనతో అలా మోహాంధుడివిగా ఉండిపోతున్నావు ఏమిటయ్యా, ఇది పద్ధతి కాదు అని చెప్పేసి అన్నాడట.
అలా అని చివరికి ప్రహ్లాదుణ్ణి చండామార్కుల వారిద్దరికీ కూడా ఇచ్చేసి పంపించేశాడట ఆశ్రమానికి. అలా అంత దూరము పంపించేశాడట ఆయన. చక్కగా చదువులన్నీ కూడా నేర్చుకున్నాడు అనేటటువంటి భావన కలిగిందని అనుమానం కలిగిందట. ఈయన సరిగ్గా నేర్చుకుంటున్నాడో లేడో అనేటటువంటి అనుమానం కలిగిందట. వెంటనే కబురు పంపేటట చండామార్కుల వారికి, నాయన నా పుత్రుడిని ఒకసారి తీసుకురండి, పరీక్షించాలనుకున్నాడట. అలాగే అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఆ పుత్రుడిని తీసుకొని హిరణ్యకశిపుని దగ్గరికి వచ్చారట. వచ్చి ఆయన వాళ్ళు బతిమలాడుకున్నారట ప్రహ్లాదుని, నాయన మేము ఏం చెప్పామో నీవు అదే మీ తండ్రికి చెప్పు, అంతేగాని మీ తండ్రి వద్ద కూడా హరి గిరి అని మా పరువు తీయద్దు, మా ఇజ్జత్తు కాపాడు, మమ్మల్ని రక్షించు. నీవు చేసినటువంటి హరినామస్మరణము కనుక నీ తండ్రి దగ్గర కూడా చేసావనుకో మా మెడ మీద తలకాయ ఉండదు, కాబట్టి మా యందు దయించు, నువ్వు మేము చెప్పినట్లుగా వినవయ్యా అని చెప్పేసి బ్రతిమలాడుకున్నారట వాళ్ళిద్దరూ కూడాను. అలా బ్రతిమలాడుకున్నటువంటి ఆ ప్రహ్లాదుడు అలాగే గురువుగారు, అలాగే గురువుగారు, అలాగే గురువుగారు అన్నాడట. సరే తీరా ఇంటికి వచ్చేసాడట. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు అనమాట గురువులతో, ఏం చేయనయ్యా నేను, నా మనసు ఎప్పుడు కూడాను హరినామస్మరణముతో హరి వైపే పరుగులు తీస్తోంది. ఎలాగంటే ఇనుమైస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి ఆ విధమున అరగుచున్నది, దైవయుగమున చేసి బ్రహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ఏం చేయనయ్యా నేను, నాకు తెలియకుండానే నా మనసు హరివైపు పరుగులు తీస్తోంది. శ్రీహరి యొక్క నామస్మరణములతో నా శరీరం అంతా కూడాను పావనమైపోతోంది. ఎంత వద్దనుకున్నా దానిని వదిలిపెట్టలేకపోతున్నాను. ఇనుము అయస్కాంతాన్ని ఏ విధంగా ఆకర్షిస్తుందో నా మనసు శ్రీహరిని ఆ విధంగా ఆకర్షిస్తోంది. కాబట్టి హరినామస్మరణాన్ని నేను వినలేకపోతున్నానయ్యా అని చెప్పేసి అని ఇంకేం చెప్తున్నాడు చూడండి. మందారమకరంద మాధుర్యమునదయేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికెల తూగు రాయంచనునే తరంగిణులకు, లలితరసాల పల్లవ ఖది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరగునే సాంద్రణీహారములకు, అంబుజోదర దివ్య పదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా. అలా అన్నాడటండి. ఏమంటే మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ చనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయల చేరునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా చురిత చకోర కంబరగునే సాంద్రణీహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్త మేరీతీతరంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అన్నాడట. నాయన ఎక్కడన్నా మందారమలలో ఉండేటటువంటి మకరందాన్ని జురుకునేటటువంటి ఉమ్మెత్త పువ్వుల మీద ఎప్పుడన్నా వెళ్ళి వాలుతుందా? వాలదు కదా. అలాగే స్వచ్ఛమైనటువంటి ఆకాశ తరంగాలలో తూగులాడేటటువంటి రాజహంస ఎక్కడైనా వాగులకు వంకలకు వెళుతుందా? వెళ్ళదు కదా. అలాగే అందమైనటువంటి మామిడి చిగుళ్లను తినేటటువంటి కోయిల కొండమల్లెల దగ్గరకు వెళుతుందా? వెళ్ళదు కదా. అలాగే నిండు చంద్రుని వెన్నెలలో సంధించే చకోర పక్షి దట్టమైన మంచు దగ్గరకు వెళుతుందా?
వెళ్ళదు కదా. చూడండి, చకోరమంట, ఈ చకోర పక్షి విలక్షణమైనటువంటి పక్షి అండి. అది పున్నమి నాటి చంద్రుని యొక్క చల్లని గాలుల నుంచి పడుతున్నటువంటి మంచు బిందువులను మాత్రమే తాగుతుందట, ఇంకేమీ తాగదట. చెట్టు కొమ్మలకి తలకిందులుగా వేలాడి తలను పైకి పెట్టి ముక్కును పైకి పెట్టి పున్నమి నాటి చంద్రుని నుంచి వస్తున్నటువంటి ఆ చల్లల గాలుల నుంచి వస్తున్నటువంటి ఆ నీటి బిందువులనే అది నీరుగా స్వీకరిస్తుందట. దాహాన్ని తీర్చుకోవడానికి ఆ నీటినే స్వీకరిస్తుందట. అది వచ్చి పిల్ల కాలువలో నీరు తాగుతుందా? తాగదు కదా. కాబట్టి నా మనస్సు కూడా శ్రీ మహావిష్ణువు వద్ద ఉండిపోయిందయ్యా, శ్రీహరిని తలచుకుంటూ అలాగే ఉండిపోతోంది. అది నేనేం చేయగలను, నా తప్పేం లేదు అని చెప్పేసి గురువులకు విన్నవించుకోవడం అనేటటువంటిది చేశాడట ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి చివరికి హిరణ్యకశిపుడు తన శత్రువుగా భావించడం అనేటటువంటిది చేశాడు. తనయుడు కాడు తన కుమారుని గురించి చెప్తున్నాడు అనమాట. తనయుడుగాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు, దైత్య చందనవనముందు కంటకయిత క్షితి జాతము భంగి పుట్టినాడు, అనవరతంబు రాక్షస కులాంతకు పర్సుతు చేయుచుండు, దండనమునకు గాని శిక్షలకు డాయడు కొట్టుడు పట్టుడు దతిన్. అలా చెప్పాడో చూడండి గురువులకి. నాయనా, వీడిలో మార్పు రాదు, మామూలుగా రాదు. మార్పు రావాలంటే దండం దశగుణం భవేత్ అంటారు కదండి, దెబ్బలు పడాల్సిందేనట. అది చెప్తున్నాడు అనమాట. తనయుడుగాడు శాత్రవుడు దానవ భర్తకు, నాకు వీడు కొడుకు కదయ్యా, శత్రువే వీడు. ఎందుకంటే వీడు దైత్య చందన వనమందు కంటకయిత క్షితిజాతము వంగి పుట్టినాడు. దైత్యులు అనేటటువంటి చందనవనములో ముళ్ళ చెట్టుగా పుట్టినటువంటి వాడు ఈ ప్రహ్లాదుడు. ఎందుకంటే తన మాట వినడం లేదు కాబట్టి, రాక్షస లక్షణం ఒకటి కూడా వీళ్ళలో లేదు కాబట్టి, రాక్షసులు చేయవలసినటువంటి పనులను ఒక్కటి కూడా చేయడం లేదు కాబట్టి, తనకు శత్రువైనటువంటి హరినామస్మరణం చేస్తున్నాడు కాబట్టి వీడు నాకు శత్రువే అని అనుకున్నాడట హిరణ్యకశిపుడు. దైత్య చందనవనముందు కంటక యుత క్షితి జాతము వంగి పుట్టినాడు, అనవరతంబు రాక్షస కులాంతకు పసుది చేయుచుండు. నిరంతరము కూడా రాక్షస వైరైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణముతో కాలక్షేపం చేసేస్తున్నాడు. కాబట్టి వీడు మామూలు మాటలతో వినేటటువంటి వాడు కాదు. దండనకు గాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టుడు దతిన్. వీడు మామూలుగా మాటలతో చెప్తే వినడయ్యా, పట్టుకొని ఉతికిపారాయండి, అప్పుడన్నా మీ మాటలు నా మాటలు మన్నిస్తాడేమో అని చెప్పేసి హిరణ్యకశిపుడు గురువులైనటువంటి చండామార్కుల వారికి చెప్పడం అనేటటువంటిది చేశాడట. ఏమైనా విద్యార్థులకి చదువు రావాలి అంటే సామ దాన భేద దండోపాయములు అనేటటువంటి వాటిని ఉపయోగించాల్సిందే. సామం అంటే చెప్పుకోవడం, మామూలుగా చెప్పడం అని, చక్కగా చెప్పడం అని అర్థం. దానం అంటే ఏదో ఒకటి చూపించి, లాభాన్ని చూపించి వాడి చేత మనం అనుకున్న పనిని చేయించడం. భేదం అంటే బెదిరించడం, నువ్వు చదవకపోతే చంపేస్తాను రా నేను బెదిరించడం. ఇక దండం అంటే కర్ర తీసుకుని ఉతికేయడం. ఇలా వీడు ఇప్పటికే 3 విలువలను దాటేసి వెళ్ళిపోయాడు. బతిమలాడి చెప్పాం వినలేదు, బామాలు చెప్పాం వినలేదు, ఆశ చూపి చెప్పాం వినలేదు, చివరికి దండము తప్ప వీడు మనకి మాట వినడు. కాబట్టి వీడిని తీసుకెళ్ళిపోయి మీరు ఏవైనా చేయండి, ఎలాగైనా ఇబ్బంది పెట్టండి ఆయన్ని. అతని యొక్క మనసుల్లో ఉండేటటువంటి ఆ హరినామస్మరణం అనేటటువంటి దాని నుంచి
బయటపడేలాగా ప్రయత్నం చేయండి అయ్యా అని చెప్పేసి హిరణ్యకశిపుడు మరలా చండామార్కుల వారికి చెప్పి ప్రహ్లాదుని మళ్ళీ వాళ్ళతో కలిపి పంపించడం అనేటటువంటిది చేసేసారట. అలా చేసిన తర్వాత మరలా కొంతకాలానికి గురువులు పర్లేదు దారిలో ఉన్నాడని చెప్పేసి హిరణ్యకశిపుని దగ్గరికి తీసుకురావడం అనేటటువంటిది చేస్తూ వాళ్ళు ఒక విన్నపం చేసుకున్నారట. ఎవరికి? ప్రహ్లాదునికి. ఏమని విన్నవించారయ్యా అంటే, తిప్పకుమన్న మా మతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకుమన్న నేడు మన దైత్యవరేణుని మూల ఏము చెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్నా విరోధి నీతులం విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్ధజాలమున్. పాపం బతిమలాడుకున్నారు. ఏమని బతిమలాడుకున్నారయ్యా అంటే, అయ్యా మేము ఏం చెప్తున్నావో నువ్వు అదే చెప్పు, నీ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడకు, విష్ణు యొక్క మాటలను అక్కడ రానివ్వకు, విష్ణు యొక్క నీలో ఉన్నటువంటి విష్ణు భక్తిని అక్కడ బయట పెట్టకు, కాబట్టి మేము చెప్పినట్టు ఒక్కసారన్నా వినవయ్యా అని చెప్పేసి బుజ్జగించారట వాళ్ళందరూ కూడా. అలాగా బుజ్జగించి హిరణ్యకశిపుని దగ్గరికి తీసుకొచ్చారట. తీసుకొచ్చి ఏమన్నారో చూడండి, ఏమంటున్నారో వాళ్ళు. శిక్షింతిది అన్యములకు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్. అయినా మేము శిక్షించాము ఏమి? అన్యములకు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్. హరి నామస్మరణం అనేటటువంటిది మానేసి మేము చెప్పిన మాటలని చక్కగా తిరిగి చెప్పడం అనేటటువంటిది చేస్తున్నాడు. రక్షో వంశాధీశ్వర వీక్షింపుము నీ కుమారు విద్యాబలముల్. నీ కుమారుని యొక్క విద్యాబలములు ఏంటో ఒకసారి నువ్వు పరీక్షించుకోవచ్చాయా? పరిపూర్ణమైనటువంటి భావనతో మేము ప్రహ్లాదునికి విద్యాబుద్ధులు చేర్పడం అనేటటువంటిది చేశాము, కాబట్టి అతనిలో ఉండేటటువంటి మార్పును నువ్వు గమనించవయ్యా అని చెప్పేసి అని అన్నాడట. అని అలాగయ్యా అనగానే పాపం హిరణ్యకశిపుడు చాలా ఆనందపడిపోయాడట. ఇంకేముంది, నా కుమారుడు మారిపోయాడు కదా అనుకున్నాడట. అనుకొని, నాయనా నువ్వేం చదువుకున్నావో చెప్పవయ్యా, నీకు నీ గురువులు ఏం చెప్పారో చెప్పు, నీవు నేర్చుకున్నటువంటి సారాంశం ఏమిటో ఒక్క మాటలో చెప్పవయ్యా అని చెప్పేసి కుమారుడైనటువంటి ప్రహ్లాదుని తన కుడి తొడ మీద కూర్చోబెట్టుకొని మాట్లాడాడట హిరణ్యకశిపుడు. ఎప్పుడు కూడా కుమారునికి కుడి తొడ మీద పెట్టుకొని కూర్చోవడం సనాతన ధర్మం అండి. అలాగే హిరణ్యకశిపుడైనప్పటికీ కూడా, రాక్షసుడైనప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని పాటించడంలో దిట్టలు వీళ్ళందరూ కూడాను. అందరూ కూడా అలాగే ఆయన అన్నాడట, నువ్వేం చదువుకున్నావో చెప్పరా అని చెప్పేసి అని అడిగాట. అప్పుడు ప్రహ్లాదుడు ఏమని సెలవిచ్చాడయ్యా అంటే, చదివించిది నన్ను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు కిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఎంత చక్కని సమాధానం చెప్పాడు. చాలా వినయ సంపన్నుడండి ప్రహ్లాదుడు. చదివించిది నన్ను గురువులు నన్ను చక్కగా చదివించారు నాన్నగారు అన్నాడట. చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు, ధర్మము మొదలైనటువంటి శాస్త్రాలన్నింటినీ కూడా నేను చదువుకున్నాను. నే చదివినవి గలవు పెక్కులు, నేను సొంతంగా చదువుకున్నటువంటివి కూడా చాలా ఉన్నాయి. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, ఏమేమి చదువుకోవాలో అవన్నీ చదివేసుకున్నా నాన్నగారు అన్నాడట. అంటే మర్మము అంటే రహస్యములు అని అర్థం అన్నమాట. ఆ రహస్యములు ఏమైతే ఉన్నాయో, జ్ఞాన రహస్యములన్నింటినీ కూడా నేను తెలుసుకున్నాను. జ్ఞానం అంటే భక్తినండి, భక్తికి సంబంధించినటువంటినండి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి పురుషునిగా మనిషి ఉండాలంటే జ్ఞాన సముపార్జన అనేటటువంటిది చేయాలట. కాబట్టి ఆ జ్ఞాన సముపార్జన చేయడానికి నాకు గురువులు తోడ్పడ్డారు.
వాళ్ళు చెప్పినటువంటివన్నింటినీ కూడా నేను నేర్చుకున్నాను. అలాగే సొంతంగా నేను నేర్చుకున్నాను. చదువులలో ఉండేటటువంటి రహస్యాలన్నింటినీ కూడా నేను వంటపట్టించుకున్నాను నాన్నగారు అన్నాడట. అని మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడో చూడండి. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనం వను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా. ఓ రాక్షసరాజా హిరణ్యకశిప, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలసు సత్యంబు దైత్యోత్తమా. నాన్నగారు, పరమాత్ముని యొక్క మాటలను వినడం ద్వారా, ఆయనతో స్నేహం చేయడం ద్వారా, ఆయనకి దాసునిగా ఉండడం ద్వారా, నిరంతరము వందనము చేయడం ద్వారా, అర్చించడం ద్వారా, సేవించడం ద్వారా, ఆత్మజ్ఞానము కలిగి ఉండడం ద్వారా, సంకీర్తన ద్వారా, ధ్యానించడం ద్వారా ఆ హరిని గనక మనం సేవించినట్లయితే అంతకంటే మహద్భాగ్యం ఇంకేమున్నది నాన్నగారు అని ఇక్కడ నవవిధ భక్తులను గురించి చెప్పడం అనేటటువంటిది చేశాడయ్య. నవవిధ భక్తులను గురించి చెప్పడం అనేటటువంటిది చేశారండి. ఏమిటయ్యా నవవిధ భక్తులంటే? తను హృద్భాషల సఖ్యము శ్రవణము దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మయో ఎరుకయున్ సంకీర్తనం చింతనంబను. ఈ 9 కూడా అంటే శ్రవణము, సఖ్యము, దాసత్వము, వందనము, అర్చనము, సేవ, ఆత్మలో ఎరుకని నిరంతరము భగవంతుని మనసులో పెట్టుకోవడం, సంకీర్తనలు ఆయన గురించి పాటలు పాడడం, కీర్తనలను వినిపించుకోవడం, అలాగే చింతించడం, నిరంతరం అతని గురించే చింతనలతో ఉండిపోవడం. ఈ 9 మార్గముల ద్వారా శ్రీ మహావిష్ణువుని చేరుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను నాన్నగారు అన్నాడట. ఇంకేముంది, ప్రహ్లాదుని యొక్క ఈ సమాధానానికి హిరణ్యకశిపుడు ఉగ్రుడైపోయాడట. ఉగ్రుడైపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో ప్రహ్లాదునికి చదువులు నేర్పినటువంటి గురువులను కూడా నిందించడం అనేటటువంటిది చేశాడట. గురునింద మహాపాపం అండి. కాబట్టి గురునింద చేయకూడదు ఎప్పుడు కూడాను. జ్ఞానవంతుడైనటువంటి హిరణ్యకశిపుడు కూడా గురునింద చేయడం అనేటటువంటిది చేశాడు. గురునిందకు పాల్పడడం అనేటటువంటిది చేశాడు. అలా ఎందుకు ఇలా చేశాడు అనేటటువంటి విషయం మనకు తర్వాత తెలుస్తుందండి. ఇక ఆ ప్రహ్లాదుడు ఇంకా ఏమేమి అన్నాడు, మానవుడు అనేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అని చెప్పాడు. భగవంతుని పట్ల మానవునికి ఉండవలసినటువంటి భక్తితత్వం ఎలాంటిది అనేటటువంటి విషయాలను గురించి చెప్పడం అనేటటువంటిది చేశాడు. ఈ విషయాలన్నింటినీ కూడా మనము రేపటి విషయంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.